హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాండి. గుండెపల్లి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పనులు మొత్తం చేసేసుకొని ఇంక అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చానండి. నిన్నంతా అసలుకి బ్యాంక్ కాడికి శౌచాలయం దగ్గరికి ఆడికి తిరగడే సరిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి అమ్మోళ్ళ ఇంటికి అసలు రాలేదని ఇంకా పొద్దున్నే వచ్చానమాట. ఇంటి ముందు కాసువ ఈడ్ చేసి గుండెపల్లిలో ఇంకా అన్నీ చేసేసి ఇక్కడికైతే వచ్చాను. వచ్చిన కాడి నుంచి అమ్మోళ్ళ ఇంటికాడ అంటలేదు, బట్టలు ఉతికేసి కసువ ఈడ్చి ఇంకా కూరగాయలు కట్ చేసి అన్నం పొయ్యిన పెట్టేశాను. మా తమ్ముడు అయితే పాలు తీయటానికి వచ్చాడు. ఇంకా మొన్న చేశాను కదండి జున్ను పూలు అయితే ఇంకా చిన్న దూడ పిల్ల అయితే పుట్టిందనమాట. మా తమ్ముడు పాలు తీసుకున్నాడు, చూపిస్తాను కదండి. అదిగండి మా శ్వాస అదిరిపోతుంది. సాసుగా అర్రగా దూడ పిల్ల నుదుటిన అట్లా బాలు నరిపోతే అదృష్టవంతురాలు అంటారు. మా దూడ చాలా అదృష్టవంతురాలు. ఎండి గడ్డేరా రెడీ. ఇది వచ్చేసి దొన్నుకూర అనమాట. ఇదేం పడదోడ. వాడేది గడ్డి మొత్తం ఎత్తనాడు. చిన్న చిన్న బుజ్జి బుజ్జి దొడ చాలా బాగుంది, క్యూట్ క్యూట్గా. పశువులు అంటే మా ప్రాణం అండి. చిన్నప్పటి నుంచి బరగొడ్లు కాసి అలాగే హ్యాపీనెస్ అనమాట. వాళ్ళు ఇస్తున్నాడు. ఇంకా రేకులు సెట్ అయిపించాడు ఇంకా బరగొడ్ల కోసం. ఈ బుజ్జి బుజ్జి దోడ పుట్టేసి మనకు సండే అని పుట్టింది. ఈ బుజ్జి దోడ పుట్టింది మనకు సండే కదా, చాలా క్యూట్ క్యూట్గా ఉంది. బాగున్నా అదే ఓకేనండి. ఇంకా తమ్ముడు అయితే పాలు తీసాడు కదా, బరికైతే ఇంకా మనం మేత వేసేద్దాం. దొండకాయ కర్రీ, దోసకాయను దొండకాయ అయితే కర్రీ అయితే చేస్తున్నానండి. కల్లుప్పు పసుపు వేసేసుకొని మొత్తం బాగా కలిపి వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం. మా తమ్ముడు అయితే పాలు వేస్తూ ఉన్నాడు. మా బర్రె మొన్న ఈనిదని చెప్పాను కదండి, సండే రోజు అయితే జున్ను పాలు కూడా తీస్తే ఇంక మా నాన్న జున్ను కేక్ కూడా చేసాం కదా, మూత పెట్టేసుకొని మా తమ్ముడు పాలు తీస్తున్నాడు. అక్కడికి వెళ్ళిపోదాం. పరుపులు దుప్పట్లు ఇంకా అన్నీ ఉన్నాయంటండి. మా నాయనమ్మ చూస్తేనేమో వయసు అయిపోయినామా ఇంకా ఎక్కడ ఉతికిద్ది, తమ్ముడు మగ పిల్లడు డాడీ ఉతుకుతాడని చెప్పేసి వచ్చినప్పుడన్నా కొంచెం నాకు చేతైనట్టుగా నేనైతే సాయం చేస్తున్నాను అనమాట. సాయం చేస్తే ఉందని నా ఇంట్లో పని నేనైతే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పరుపులు దుప్పట్లో మొత్తం నానబెట్టేసుకొని మొత్తం ఉతికేసిన తర్వాత బాగా వస్తే భోజనం చేసి గుండెపాలెం వెళ్ళి ఇంకా చిన్నత్తలు అందరూ చెప్పేస్తే ఇంకా వినకుండా అయితే బయలుదేరుతామండి. ఇంకెళ్ళిన కాడి నుంచి రేపు గురువారం కదా వేస్తారు. సహస్ బాబుకి యూనిఫామ్ అవి కుట్టించేసి ఇంకా బ్యాగు పలక బలపు అన్నీ కొనిపించేసి గురువారం నుంచి కంటిన్యూగా స్కూల్కి అయితే పంపించాలి. సరేనా? త్వరగా అయితే పరుపులు దుప్పట్లు తుక్కున్నాం కదండి. మొత్తం అయితే నానబెట్టేద్దాం. ఏందమ్మా పరిస్థితి, ఒక పని చేయనిస్తాడు, ఒక పని చేయనీడు. మమ్మల్ని ఇంటికి వస్తే నీ రకం జాగించుకునే సుహాస్. మళ్ళీ అక్కడ బావ కాడ ఉన్నప్పుడు బాగానే ఉంటాడు. అమ్మమ్మ కాడ ఎవరు పని చేస్తారు మరి? మేము ఉతుకుతావా చెప్పు మరి. మమ్మల్ని ఇంటికి పని చేయడం తప్ప మరి ఎక్కువ చేస్తున్నాడు సుహాస్. భయం బెత్తలేకుండా సుహాస్ బాబుని మళ్ళీ పాలిచ్చేసి మా తమ్ముడికి ఇచ్చి తొందరగా మొత్తం నానబెట్టేసి ఉతికేసేటప్పుడు చూపిస్తాను. చూద్దాం మరి. సోఫాస్ ఏడుస్తున్నాడని మా తమ్ముడు నానబెడుతున్నాడండి.
అక్క తమ్ముడికి కష్టాలు తప్పవు. మొత్తం సరిగా నానబెట్టేసాయి, నేను వచ్చి ఉతుక్కుంటా, సరేనా? అయ్యో నానబెట్టే. నాయనమ్మా కంపోస్ట్ ప్యాకెట్లు ఉన్నాయా? ఇయ్యమ్మ ఒకటి. బేరం జరుగుతుందా బాగా? మొన్న ఏంది బాగాలేదంటగా, బాగుంది ఇప్పుడు. తగ్గిందా? ఇంకా సరే మరి పరుపులు ఉతుకుతున్నాలే, జాడిచ్చి కంపోస్ట్లో పెడతా. తిన్నావు మరి ఏమన్నా? టిఫిన్ కూడా చేయాలా? మా పెద్దమ్మ 2 ప్లేట్లు లాగిచ్చిందిగా. పెద్దమ్మ పెదాన్ని పెట్టిన ఒక్కదానినా? తిన్నావా? పెరుగన్నం కూర అన్నం 4 ప్లేట్లు లాగిచ్చింది. మోటార్ వేసేసుకున్నాం. వాటర్ పట్టేసుకొని కంపోస్ట్ తెచ్చుకున్నాం కదా, మొత్తం బెండేసుకోవాలి. సాస్ బాకెట్లు అడుగుతున్నాడు. పిండినట్టుగా కంపోస్ట్ వేసేద్దాం. చాలు, కావతల బాకెట్ పట్టు. కంపోస్ట్లో సగానికే చాలు వాటర్. నిండుగా పట్టకూడదు, పట్టు. పెద్ద బాకెట్ పట్టు. పగిలిందిలే బకెట్. కంపోస్ట్ పెట్టకూడదు, దీన్ని పట్టు. పిండినట్టుగా బకెట్లో పిండేసి కంపోస్ట్లో పెట్టేద్దాం. బావ అయితే ఇంకా ఇప్పుడే అనమాట వచ్చింది. ఇంకా రాజీదా త్వరగా వెళ్దామంటే ఇంకా బయలుదేరుతానమాట. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. బొడ్డోడు ఇప్పుడే నిద్రపోయి లేసాడు. స్నానం చేయించాలి ముగ్గురు పిల్లలకి. గుండెపల్లి వెళ్ళి అక్కడ బట్టలు ఉన్నాయి, ఇంకా స్నానం అవి చేయించేసి నిద్రపుచ్చేయాలి పిల్లల్ని. కొద్దిసార్లు పడ్డ తర్వాత వెళ్తాం. వెళ్ళొస్తాం మరి, జాగ్రత్త. ఆనకి వస్తాను ఊరిపోయేటప్పుడు. తిన్నావుగా? ట్యాబ్లెట్లు ఏమన్నా ఉంటే వేసుకొని పడుకో. మరి నేను బయలుదేరేటప్పుడు మధ్యాహ్నం వచ్చి వెళ్తానా. త్వరగా వెళ్దాం. మా నాన్న బట్టలు, పరుపులు, దుప్పట్లు మొత్తం అంటే ఉతికేసాను. ఇప్పుడే బాబు వచ్చాడు. బాయ్. నాన్న పోయేస్తా, మధ్యాహ్నం వస్తాలే. ఊరికి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు వస్తా. కాలో చూపించుకోసారి డాక్టర్కి. సరే.